గుడ్లు పులుసు అండి చాలా బాగుంటుంది. ముందుగా నేను పెనంలో ఆవల పప్పు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసాను. మెంతులు పొడి వేయలేదు కాబట్టి మెంతులు వేసాను. ఒక టమాటా, ఒక చిన్న ఆనియన్ అండి, ఒక వెల్లుల్లిపాయ మొత్తం కచ్చాపచ్చగా దంచుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్నాక 2 నిమిషాలు మగ్గనించాక చింతపండు పులుసు అండి పలసగా చిన్న కప్పు తీసుకున్నానండి. చిన్న కప్పు తీసుకున్నాక దాన్ని కొంచెము సాల్టు, పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి అన్నీ వేసి కొంచెం 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. చింతపండు పులుసు బాగా ఉడికినాక, సింపుల్ ప్రాసెస్ అండి కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా రైస్లోకి బాగుంటుంది. ఇట్లా 2 నిమిషాలు మనకు కావాల్సిన కారానికి తగ్గట్టు మిరప్పొడి అన్నీ వేసి ఇంకా 2 నిమిషాలు ఇలా బాయిల్ అయినాక వంకాయలు పెద్ద సైజు అండి, పెద్ద సైజుగా కట్ చేసుకున్నాను. చిన్న సైజు అంటే పులుసు ఉడికే లోపల మెత్తబడిపోతుంది. వంకాయ గుడ్లు కూర అండి చాలా బాగుంటుంది ఇది. వంకాయ కొంచెం మెత్తబడ్డాక మనము ఒక ఎగ్ అండి గిన్నెలో తీసుకొని దాన్ని వంకాయ ఉడికినాక ఎగ్గు 2 నిమిషాలు ఉడికిపోతుంది కాబట్టి వారగా సిమ్లో పెట్టి చేయాలండి. ఇది కొంచెం ఉడికినాక సెకండ్ ఎగ్ వేసుకోవాలి. రెండో ఎగ్ అండి దానికి కొంచెం దూరంగా 2 నిమిషాలు సిమ్లో పెట్టి 2 నిమిషాలకంతా 2 ఎగ్స్ బాగా బాయిల్ అయిపోతుంది. వంకాయ ఎగ్ కూర అండి ఇది చాలా బాగుంటుంది కూడా రైస్లోకి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు బాగా ఉడికినాక ఎగ్ చూడండి కొంచెం కొంచెం ఉడుకుతూ ఉంటుంది. కదలకుండా ఉడికించుకోవాలి. కొంచెము లైట్గా గరం మసాలా పొడి వేసుకోవాలి. ఎగ్గు బాగా బాయిల్ అయిపోయింది చూడండి, నీట్గా బాగుంటుంది. ఇదండి ఎగ్గు వంకాయ కూర రెడీ అండి. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అరటికాయ పులుసు అండి చాలా బాగుంటుంది. దీనికి నేను పెద్ద సైజు టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు ఒకటి తీసుకున్నానండి. అరటికాయ పెద్ద సైజు అండి ఒకటే తీసుకున్నాను. పీల్ తీసేసి ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల కాయ నల్లబడకుండా ఉంటుందండి. దీంట్లో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా అండి, మంచిది కూడా అరటికాయ. కొంచెం ఆయిల్ వేసాక మినప్పప్పు, జీలకర్ర, ఆవాల ఉద్దిపప్పు, మెంతులు 1 by 1 అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు తిరగబాత మాడకుండా చూసుకోవాలండి. అక్కడ మాడిందంటే టేస్ట్ పులుసులో వంట చేసినా కూడా టేస్ట్ ఉండదండి పెద్దగా. ఆనియన్, టమాటాలు, పచ్చిమిరపకాయలు 1 by 1 వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయ, ఒక ఆనియన్, ఒక వెల్లుల్లిపాయ వేసుకోండి, బాగుంటుంది కూడా టేస్ట్, ఫ్లేవరు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు, కొంచెం సాల్టు, కొంచెం వాటర్ వేసి ఒక 2 నిమిషాలు కాయ మగ్గనిచ్చాక ఇప్పుడు తగినంత కొంచెం చింతపండు పులుసు, ఎక్కువ వద్దండి కొంచెమే చాలు. చిన్న కప్పు తీసుకున్నాను వాటరు, చింతపండు వాటర్ అంతే. వడగట్టి తీసుకోండి, దాంట్లో రాళ్ళు ఉంటాయి. ఇప్పుడు తగినంత స్పైసెస్, పసుపు పొడి, ధనియాల పొడి, మిరప్పొడి, జీలకర్ర పొడి అన్నీ అండి. జీలకర్ర పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి, పులుసుకి ఫ్లేవర్ బాగుంటుంది. అన్నీ ఇంట్లోటివే అండి, ఇంట్లో మనం ఆడించుకున్న పొడులే అండి ఇవన్నీ, బయటివి కావు. దీంట్లో ఒక మిరప్పొడి 2 స్పూన్లు వేసుకున్నాను. స్పైసీస్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ కారం కూడా వేసుకుంటే కూడా ఈ పులుసు బాగుంటుంది. ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మనం వద్దనుకుంటే ఈ విధంగానే మూత పెడితే మగ్గిపోతుందండి కాయ. పులుసు రెడీ అండి. నాకు కొంచెం ఎక్కువ లూజుగా కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పులుసు రెడీ అండి. చాలా బాగుంటుందండి ఇది, సంగటిలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాలకంతా బాగా మగ్గిపోతుంది. పులుసు రెడీ అండి. కాయ కూడా బాగా ఉడికిపోయింది చూడండి. ఎక్కువ ఉడికితే కూడా మెత్తబడిపోతుంది. కొంచెము కొత్తిమీర వేసి చల్లేసి రెడీ అండి పులుసు.